జై గురుదేవ్ నాన్న. ఇప్పుడు అర్థమైంది కదమ్మా నీకు ఈ నామం. ఇది ఆఖరిది. ఇంకా మళ్ళీ జీవితంలో నాకు అమ్మవారి ఇంక దగ్గరకు వస్తున్నాను. ఇంకో 30 మినిట్స్‌లో అయిపోతుంది ఇది. అమ్మది. ఒకసారి ఏంటంటే నాకు ఎలా ఉంటుంది అంటే ఆహ్, అయిపోతుంటే అయ్యో! మళ్ళీ ఇంక నేను జీవితంలో చెప్పలేను గదా! ఇది. అయిపోయింది గదా! ఇంక గుడ్ బై. అంతేగా? ఎందుకంటే టైం గూడా లేదు గదమ్మా! హ్మ్. ఇంకా నేను చెప్పుకోవాల్సినవి, చేయవలసినవి చాలా ఉన్నాయి. సో, ఇది వెళ్ళిపోతుంది ఇంక ఈ నామం. సో, అందుకే ఒక రకమైన ఆనందము ఉంటుంది, బ్లిస్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఇది తియ్యని బాధ. ఆ బాధ గాదు. జీవుడు పడే బాధ గాదిది. అంటే అయ్యో! అమ్మని విడిచి మళ్ళీ వెంటనే ఇంకో నామంలో అమ్మ దగ్గరే ఉండాలి. ఇంకో నామంలో ఉండాలి నేను. మళ్ళీ నేను మాయలో పడకూడదు అన్నట్టుగా బాధ. ఏముంది అద్దె కొంపలో నుంచి ఇంకో ఇంటికెళ్తే బాధపడతాంగా అలా. అంతే గదమ్మా! సొంత ఇంటికెళ్ళినా బాధే ఉంటుంది. ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాం. ఇంక జీవితంలో ఆ ఇల్లు చూడం గదా! అంతేగా? నువ్వు ఎప్పుడైనా వెళ్లి చూడాలనుకుంటే అక్కడ అది ఆ ఇల్లే ఉండదు. అదొక పెద్ద అపార్ట్‌మెంట్‌లో అయిపోతాయి. అవి ఊహల్లో ఉండిపోతాయి. అలా, అలా ఉంటుంది నా మనస్తత్వం అలా. బాధేస్తుంది గానీ, పోన్లే తల్లి నాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చావు తల్లి చాలు. ఈ అదృష్టం అందరికీ పంచేస్తానులే అమ్మ అని ఇచ్చేస్తాను. ఇదే నాకు ఆనందం. సచ్చిదానందం అంటే ఇదే. అమ్మ తలంపుల్లోనే బతకటం. హ్మ్. అంతకంటే నాకు ఆనందమైన తలంపులేమున్నాయి? అదేనమాట. ఇది భక్తిలో వచ్చే పరాకాష్ట సంబంధించినవి. యోగంలో కాదమ్మా. యోగంలో వేరుగా ఉంటుంది. సో, ఈ 2 విద్యా స్వరూపమైన శుక్ల రక్త బిందువులు. ఈ 2 కూడా శుక్ల రక్త బిందువులు. ఒకటిని విడిచి ఒకటి ఉండలేవు. హ్మ్. అంతే కదా! సీడ్ ప్రిన్సిపల్. బీజము, అంకురము ఎలా ఉంటాయో అలా ఉంటారు ఇద్దరు అని. అవే గురు పాదుకలు. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానస గోచరం. నేను రోజు ఆ గురు పాదుకలతోనే ఈ లలితా సహస్రం మొదలుపెడుతున్నాను. అన్ని గురువు యొక్క పాదుక అర్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. నాకింత గొప్ప అమ్మవారు నాతో పలికించినవి ఏవైతే ఉన్నాయో, నా చిన్న చిన్న మాటల్లో, నాకిచ్చిన జ్ఞానంలో అమ్మవారు. ఆవిడ ఆజ్ఞే. నువ్వో ఇప్పుడు మూడో వ్యక్తి నాకిచ్చిన జ్ఞానం కాదుగా. నా గురు పరంపర అలానే నా అమ్మవారు. ఈ గురు పరంపర అంతా కూడా అమ్మవారు వందే గురు పదద్వంద్వం. ఆ యొక్క అమ్మవారి పరంజ్యోతి స్వరూపాలే వీళ్ళంతా నా గురు పరంపర వాళ్ళు. అందుకే నాకు గురువన్నా, అమ్మవారన్నా ఒకటే అంటాను. వాళ్ళని జ్యోతి స్వరూపంగా చూస్తాను గాని, ఆ! మనుషుల్లా చూడను. మనుషులతో చేసే వ్యవహారం, మనుషుల భావాలు వేరుగా ఉంటాయి. గురువు యొక్క భావము, వ్యవహారం వేరుగా ఉంటాయి. అంతే కదా! ఆత్మకి సంబంధించిన వ్యవహారాలును, మనసుకు సంబంధించిన వ్యవహారాలు ఎప్పుడు పొంతన పొంతన ఉండవు. ఏమ్మా? కానీ అవి ఎప్పుడూ అనుద్వయంగా అనుసరిస్తూ ఉంటాయి. మాయలో ముక్తిని పొందలేంగా. మాయను పోగొట్టుకుంటేనే ముక్తి. అవునా? కానీ మాయ ఉండాలి నీ ముక్తికి. అది. ఆ! అదే అనుద్వయం అంటే. మళ్ళీ నువ్వు మాయనే పట్టుకోవాలి. అదే మాయను మాయతోనే మాయపుచ్చటం అంటాడు మా అవతార బాబాజీ. అర్థమైందా? గురు పాదుకములు అవే మణిపాదుకలు అంటారు. హ్మ్. ఎక్కడ మణిపాదుకలుంటాయి? రాజరాజేశ్వరి నీ యొక్క బ్రహ్మకచ్చము. మరి నువ్వు మూలాధారంలో క్రియ చేసుకుంటూ మూడో కన్ను దగ్గర నిష్క్రియంలోకొచ్చి, నిష్క్రియం నుంచి మళ్ళీ నువ్వు అక్కడ కాంతి పాదుకలు చూసి అవి దర్శనం చేసుకొని మానస సరోవరంలో స్నానం చేసి, మూడో కన్ను దగ్గర చేసేవి మీ స్నానాలన్నీ అసలైన స్నానాలు. కాంతి స్నానము అంటారు. ఇలా మునిగి తేలటాలు గాదు. అక్కడి నుంచి నువ్వు మణిపాదుకల వైపు వెళ్తావు. ఏమ్మా! అది జెప్తున్నారు. అవే సహస్రారము పైన బ్రహ్మ శీర్ష స్థానమునందు ఉండి యోగుల చేత అర్చించబడేది. ముని మానస హంసిని అంటారు గదా! మునులు, ఋషులు వీళ్ళందరూ గూడా పరాపూజ జేస్తారు వాళ్ళు. వాళ్ళ స్నానాలన్నీ మూడో కన్ను దగ్గర. అక్కడి నుంచి ప్రస్థానం జేసి రాజరాజేశ్వరి మణిపాదుకల దర్శనం జేసుకుంటారు. ఆ తల్లి అక్కడ ఉంటుంది ఆ పూజలో. వారి మనసుల్లో ఉంటుంది, ఆత్మలో ఉంటుంది అని. ఇప్పుడన్నా అర్థమైందా?
మహానుభావుల సందర్శనము, సత్సంగమము అంటే అది. ఏమ్మా? కుంభమేళాలు అటువంటి వాళ్ళు తలుచుకుంటేనే నీకు దర్శనం ఇస్తారు. కానీ నీ పక్కనే కూర్చొని ఆయన పని ఆయన చేసుకుంటాడు. నీ పని నువ్వు చేసుకుంటావు లౌకికమైనవి. కానీ ఆయన వచ్చినది సామాన్యుడు కాదని నీకు తెలీదు. వారి అనుగ్రహం ఉంటే నీకు తెలుస్తుంది. గుర్తుపడతావు లేదా గుర్తుపట్టవు. ఇప్పుడు నువ్వు ఈ జన్మలో గత జన్మ గురించి నీకు గుర్తుందా? ఏమీ గుర్తులేదు. అలా ఉంటుంది. తెలుసా? యోగికి అలా ఉండదు. నీ గత జన్మ మటుకు నీది అంత గొప్పగా ఉంటే ఆయన్నే పిలుస్తాడు నిన్ను. ఇలా రా అమ్మా అంటాడు. నువ్వు ఏది చేయాలో ఇగో ఇది ఇస్తున్నాను. ఇది చేసుకొని తరించు అంటాడు. పాపం ఎక్కడైతే అప్పుడు ఆ గత జన్మలో తాను వదిలేసిన పూజలు ఏవైతే ఉంటాయో దాని కొనసాగింపుగా వాళ్ళు ఈ జన్మలో నీతో అందుకే నీ పక్కన కూర్చొని ఆ సమయం వచ్చినప్పుడు అది ఇచ్చి వెళ్ళిపోతారు. అర్థమైందా? అలా వారి యొక్క దర్శనం కూడా అలానే ఉంటుంది. గతంలానే ఉంటుంది వారి దర్శనం. సద్గురువులంతా వాళ్ళ అనుగ్రహంతోనే నువ్వు గుర్తిస్తావు. అంతేగాని నువ్వు తలుచుకుంటే నువ్వు గుర్తుపట్టలేవు. ఇప్పుడన్నా అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు ఆయన పాపం. సో యోగుల చేత అర్చించబడేవి వాటి యొక్క బిందు స్పంద ప్రతిస్పంద తత్వములే అకధాది త్రికోణము, అకధాది త్రికోణము అన్నారు. ఆ అంటే పరాశూన్యము, క అంటే బ్రహ్మగా వచ్చి కూర్చుంది, ధ అంటే ఏంటంటే సృష్టి, నాద బిందు కళ అని అకదాది. సృష్టి ఎలా వచ్చింది? అక్కదాది నుంచి వచ్చింది, విశ్వయోని నుంచి వచ్చింది. అంటే సదాశివుడు. ఆయన బ్రహ్మ అయ్యాడు. బ్రహ్మ అయ్యి అది బిందు నాద బిందు కళ అలా వచ్చిందని. అంటే ఈం శ్రీమై హ్రీం అయిందని. ఇలా ఓంకారం స్థూల సృష్టి. అదనమాట. చతుర్యాగక్రమం అంటే అదనమాట. అకదాది చక్రం ఎక్కడుంది అంటే విశ్వయోని త్రికోణము అని గుర్తుంచుకోండి అని. ఆ త్రికోణం లేకపోతే సృష్టి ఎక్కడుందమ్మా? అవునా? తల్లి లేకపోతే మనం ఎక్కడి నుంచి పుడతాం అని. అకదాది అంటే అదనమాట. అదే బిందు స్పంద ప్రతిస్పంద తత్వములే లక్షణం. అదే అకదాది చక్రము అని. ఆకాధ అంటే 3 ఇంటూ 16 నాద బిందు కళలు. 16 ఇంటూ 3 ఇంటూ 16 ఎంత? 48. 45 త్రికోణములతో శ్రీచక్రం వచ్చింది అని. 3 పర 46, 45, 48. నాన్నగారు 50 వరకు కూడా చేర్చాడు. ఉల్లలితను కూడా కలుపుకున్నాడు. 45 చక్రాలు అంటే త్రికోణాలు. కానీ 3 కలిపితే 48 అని. అదే అకదాది శ్రీచక్రము అని. సింపుల్. నాన్న ఇంకొకటి కలిపాడు 49 అన్నాడు. ఉల్లలితను కూడా చేర్చి. అన్ని మహానుభావులు, వాళ్ళకే సాధ్యం ఇవన్నీ. ఏమా? దాని అభివ్యక్తి ఆ అకదాది విశ్వయోని ఏమిటి? రజ లక్షణం. ఏంటి ఆ లక్షణం? 6వ నామం రజ చెప్పుకుంటున్నాం. రజ అంటే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. రజ అంటే ఏమిటి అని. రజ అంటే ఏమిటి? జ అంటే పుట్టుట, రా అంటే చితగ్నిగా, అంటే చితగ్ని కుండ సంభూతమైన అమ్మవారు సృష్టి క్రమాన్ని ఏర్పాటు చేయడానికి రక్త బిందువుగా జన్మించుటయే రజ. అక్కడ ఆమె జన్మించింది అంటే గర్భము దాల్చింది. సృష్టి అంతా తన గర్భములో పెట్టుకుంది. ఇప్పుడు కనబోతోంది సావిత్రిగా అని. రజ అంటే అది. అర్థమైందా? పుట్టిస్తోంది. జాని పుట్టిస్తోంది. పుట్టుకకు కారణం అన్నిటికీ. అంటే క్రియాశక్తి అని. అంటే ఈశ్వరుడి యొక్క సంకల్పాన్ని రజ అనే లక్షణం. సత్వ రజస్, ఆమె రజస్సు కావాలి. తమో గుణంలో సృష్టి స్థూలంగా వస్తుంది. అంటే కోరిక తీర్చుకోవటం. అర్థమైందా? నీ మనసులో కోరిక ఉంటేనే కదమ్మా అది తీరితే అది తమో గుణం అవుతుంది. సత్వమేమో సంకల్పం, ఆకలేస్తోంది. మనసులో ఏం చేస్తావు? రజ, తినాలి, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నేను తట్టుకోలేను అనే పరిస్థితి. అన్నం దగ్గరికి వెళ్తాం.
అన్నం తినేసేస్తే అదే తము. సత్వరజస్తము. ఆమె రజ. దేన్ని తమోలో తీసుకొస్తుంది? అండపిండ బ్రహ్మాండాల్ని తీసుకొస్తుంది. అర్థమైందా? అది జ. జనులు, జన్మ, జాతో అన్నీ వస్తాయి. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని. ఏమ్మా జ ఆమె. సో అంటే క్రియాశక్తి అంటే సత్వ రజస్సే క్రియాశక్తి. సంకల్పం ఉంటేనే ఇది తీరుతుంది. సంకల్పం లేనప్పుడు నీ కోరిక ఎలా తీరుతుంది? అవునా? శివుడు సంకల్పం చేస్తేనే ఆమె రజ అయింది. ఆయన సంకల్పమే చేయనప్పుడు ఈమె కూడా ఆయనలోనే కలిసి ఉంటుంది. తత్వంలోనే. చాలా ఆ! శ్రీవారికి ఆకలేసింది. అది తెలుసుకొని వంట వండింది. అదనమాట. వండి ఆయన ఆకలి తీర్చింది అని. రజ అంటే అదనమాట. సింపుల్‌గా చెప్పాలి అంటే. సాంసారికమైన సంసారంలో జనులు ఉన్నాం కాబట్టి మనం ఆ భాషలో ఈ పెద్ద ఊహని చిన్న ఊహతో నేను పోల్చి చూపిస్తున్నాను. అంటే అద్దములో నేను చంద్రుడిని చూపించటం దగ్గరగా. అది చేస్తున్నాను అంతేగాని అమ్మవారిని కిందకి దించుతున్నానని కాదు. అమ్మవారి కింద ఉంటుంది, పైన ఉంటుంది. ఆ మాటకొస్తే సర్వం ఆవిడే. చాలా మీకోసం ఇలా మాట్లాడుతుంది చిన్న చిన్న మాటలతో. బాలా త్రిపుర సుందరి అనుకోండి. ఉన్నారు మహానుభావులు. రాజరాజేశ్వరి స్థితిలో మాట్లాడే భాష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. లలితా స్వరూపంలో ఉండి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమ్మా మనకి ఈ ఈ భాగ్యాన్ని ఇచ్చింది తల్లి. చిన్న చిన్న పదాలు బాలవాక్కు, బ్రహ్మవాక్కు అన్నారుగా అలా నేను నాతో చెప్పిస్తోంది. నేనెప్పుడు బాలుడిని, నువ్వు అంతే. అందుకనే మనకి బాల లక్షణాలు ఎక్కువ ఉంటాయి మనకి. ఏమ్మా బాలాంబిక అలా. సో సో తమో రజస్సు క్రియాశక్తి. తమో గుణము దాని అభివ్యక్తి రజ లక్షణము అంటే క్రియాశక్తి అని. సత్వ రజస్ అది కూడా సత్వ రజస్. ఈ రెండు కలిసినా కూడా క్రియాశక్తి. రెండిట్లో మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు. సంకల్పము మళ్ళీ అనుమానం ఎందుకు? స్వీట్ తిందామా? తింటే మళ్ళీ ఏమన్నా షుగర్ లెవెల్ పెరుగుతుందా? ఇలా కాదు. తినటమే. అర్థమైందా? ఇంకా అక్కడ మళ్ళీ డౌటింగ్ థామసెస్ ఉండదు. సృష్టిలో అమ్మవారికిను, అయ్యవారికి. అలా చెప్తున్నాడు. ఈ 3 గుణములు పని చెయ్యవు. ఈ 2 గనక చేయకపోతే 3 పని చెయ్యవు. అంటే ఈ 3 ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇచ్చా, జ్ఞాన, క్రియ. ఇవి ఉంటేనే ఏది తొలగించినా కూడా నీకు ఫలితం ఉండదు. సత్వంలో నువ్వు సంకల్పం చేస్తే దానికి తగ్గట్టుగా రజస్సు ఉండాలి. కోరిక ఉండాలి. తీర్చే గుణం ఇంకొకటి ఉండాలి. తమో గుణం ఉండాలి. దానికి స్థూలం అనే శరీరం ఉండాలి. అప్పుడు ఆ వస్తువుని అది తాకుతుంది. అర్థమైందా ఇప్పుడు? ఈ శ్రీచక్రం అంతా కూడా మనం తాకాలి. ఇలా మనం ఊహల్లోనే చేస్తున్నాం. ఇది స్థూలం అనుకుంటున్నాం కాదు. ఇది సత్వ రజస్ తమో. తమోలో మనం స్థూలంలో ఉన్నాం. కానీ మనం పైన రజస్సులోకి వెళ్ళాలి. రజస్సులో నుంచి సత్వంలోకి. ఈ 3 అదే త్రిపుటి అంటే. త్రిపుటి భంగం అంటే అదనమాట. అర్థమైందా? అదే సచ్చితానంద. స్వీట్ తిన్న తర్వాత నీకేమొచ్చింది? ఆనందం వచ్చింది. సచ్చితానంద. ఇది లౌకికం. అలౌకికం వేరు. అలా అన్నమాట. సో ఈ గుణములు అంత 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 ఇంపార్టెంట్. అందుకే తమస్సు అయినా కూడా ఇప్పుడు ఈ 3 గుణములు పని చెయ్యవు. అంటే తమస్సు అయినా నిద్రపోవాల్సిందే. తమో గుణం నిద్రపోవాల్సిందే. అలానే రజస్సు అయినా కూడా, సత్వం అయినా కూడా అన్నీ 3 నిద్రపోతాయి. ఒకటి పని చేస్తున్నా మిగతావి నిద్రపోతాయి. ఏవి సరైన సహకారం ఉండదు అని. నిద్రపోవలసిందే. శుద్ధ సత్వము అసలే నిద్రపోవాలి. ఇక శుద్ధ సత్వం పనేమిటి? నా పనే అది నిద్రపోవటం. హాయిగా పోయి పడుకుంటుంది అది. అర్థమైందా? మనకెందుకు వచ్చిందిరా గోల అని వెళ్ళిపోవటం అన్నమాట. శివుడు అంతే కదా! మరీ సంతోషం. పిల్లలందరూ సెటిల్ అయిపోయారా? అన్నీ అయిపోయినాయి కదా మన బాధ్యతలు తల్లిదండ్రులుగా. ఓకే. శుద్ధ సత్వంలోకి వెళ్ళిపోతున్నాను. ఇంక మళ్ళీ
ఇప్పుడిప్పుడే నేను మళ్ళీ సృష్టి అనుకో అని చెప్పి ఆయన మహాప్రళయంలో వెళ్ళిపోయిన తర్వాత ఆయన తపస్సులో ఆయన వెళ్ళిపోతాడు. అంటే ఉల్లలిత అయిపోతుంది లలిత అని అర్థం. అక్కడ సింపుల్ గా చెప్తున్నారు. దాన్ని కొద్దిగా సాహిత్యపరంగా వాళ్ళు ఇంకో రకంగా శ్రీ విద్యాపరంగా చెప్తున్నారు. నేను మీకు కొద్దిగా బాలవాక్కుగా అమ్మ ఈ దృష్టితో చూస్తే మీకు ఇది గోచారం అవుతుంది, కొద్దిగా ఆలోచన చేయండి అని. కాబట్టి సత్వ రజస్సుల యొక్క సమ్మేళనము ఈ రెండు గురుపాదుకలు. ఈ రెండు గురుపాదుకలు దేనికి? ఈ మూడిటి యొక్క సమ్మేళనము. అంతే కదా? ఒకటి అవ్యక్తము, ఒకటి వ్యక్తము కదా. ఇవి రావాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉండాలి మధ్యలో, లేదంటే సృష్టి రాదు. ఒకరు సత్వ విష్ణువు, రజోగుణ లక్షణం ఏమో ఆయన బ్రహ్మ, తమో గుణం ఏమిటి శివుడు, లయం చేయటమే. పుట్టాడు అంటే చావాల్సిందే అని. సో ఈ మూడు ద్వారా ఈ సృష్టి జరిగింది అని. అదే ఈ రెండు అవి ఈ రెండు గురుపాదుకులకి అనుద్వయము అంటే రజస్సు యొక్క సమ్మేళనము. కాబట్టి సత్వ రజస్సు యొక్క సమ్మేళనము ఈ రెండు గురుపాదుకులు. సత్వ రజస్సు అనేవి వారి గుణము, తమో ఏమో ఈ సృష్టి. వారే అంటే అమ్మవారే రాజరాజేశ్వరియే మహాత్రిపుర సుందరి అయి శివశక్తి బిందువు మళ్ళీ మహాత్రిపుర సుందరి రూపాన్ని దాల్చి సృష్టి చేసింది అని. అంటే ఆమె గుణాలు పుట్టించింది అని, గుణంలో సృష్టి ఉంటుంది అని, సత్వరజస్తు గుణంలో ఉంటుంది అని. అంటే ఇచ్చా జ్ఞాన క్రియ, ఇచ్చా జ్ఞానం అనేవి వాళ్ళు చాలా సంకల్పము వాళ్ళకే ఆ జ్ఞానం వచ్చింది సృష్టి చేయాలని. లేకపోతే మనం ఎందుకు ఎలా వస్తాం? ఎవడో అనుకుంటే కదా మనం వచ్చేది. మనం ఎలా పుట్టాం? అవునా? తల్లిదండ్రులు ఇచ్చే జ్ఞానం ఉంది కాబట్టి మనం పుట్టాం. తమో గుణంగా పిల్లలము, టుప్పు రాలేము భూమి మీదకి. అవునా? అట్లా అన్నమాట. అవునా? అదే ఈ రెండు గురుపాదుకలు తత్వ రజో, దాన్ని అనుద్వయం అంటారు. ఒకటిని అనుసరించి ఒకటి ఉంటుంది. సర్వ ద్వంద్వములు అంటే స్వర ద్వంద్వములమ్మ, సర్వ కాదు, స్వరములు. సంగీత జ్ఞానం, సంగీత కూడా ఉన్నారు కాబట్టి మన దాంట్లో వాళ్ళకి తెలుసు స్వరములు. స్వర ద్వంద్వము ఏంటమ్మా అది? స్వర ద్వంద్వములు ఏంటి? స్వరద్వంద్వం అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసం గురుజీ. వెరీ గుడ్ నాన్న. ఉచ్ఛ్వాస నిశ్వాసులు సంగీత పరంగా కూడా ఉంటుంది. మన చిత్ర అయినా శాంత గారైనా వాళ్ళకి తెలుసు స్వరద్వంద్వములు, ఉచ్ఛ్వాస నిశ్వాసులు. కరెక్టే నాన్న. అది కూడా అంటే గురుజీ నా ఉద్దేశం ఏంటంటే సంగీతంలోకి తీసుకున్న కిందికి ఎంతవరకు ఆపాలి అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదనే ఆధారపడి. అర్థమైందమ్మా. యు ఆర్ రైట్ నాన్న, యు ఆర్ రైట్. అమ్మ దయతో. అది అవునమ్మా. డిస్టర్బ్ చెయ్యొద్దు అన్నారని మాట్లాడతాను. నేను చెప్పాను కదా, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. ఎందుకంటే ఇది స్వర ద్వంద్వము అంటే స్వర స్థాయి అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని. అది స్వరస్థాయి అంటే ఏమ్మా, స్వరములు ద్వంద్వములు అన్నట్టుగా ఏమ్మా. అంటే ఇది కూడా శాస్త్రం అంటూ ఉంది. స్వర శాస్త్రం అనేది మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదనే అవన్నీ పెద్ద చాలా పెద్ద గ్రంథం ఉంటుందండి. అవును నాన్న. ఎస్ నాన్న, యు ఆర్ రైట్. గాడ్ బ్లెస్ యు అమ్మా. సో అంటే బిందు నాదము, స్వరములు అంటే గంట ఉంది, గంట నాదము, స్వరములు అన్ని. అంటే ఇక్కడ ఏంటి? బిందు ఉంది అంటే నాదము, బిందువు వచ్చిందంటే నాదం వస్తుంది. ఇప్పుడు నేను మాట ఏమిటి? మాట వాక్ అర్ధ, వాక్కు వచ్చింది అంటే అర్థం ఉంటుందని. స్వరములు జంటలుగా అని స్వరములు. వాళ్ళు చెప్పింది కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస అని. కరెక్ట్. ఇలా స్వరములు అన్నమాట, స్వరద్వయము అది చాలా. సో ఈ రకంగా బిందునాద కళల యొక్క అభివ్యక్తి ఈ రెండు కలిస్తేనే గాని అభివ్యక్తి
క అని పలకవలసి వస్తే ఆ కా ప్లస్ ఆ అన్నప్పుడే నువ్వు కా అని అనగలుస్తావు, లేదా చచ్చినా అనలేవు. కాలో ఆ ఉంది. కా ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా బ్రహ్మ కా ఆ కా కాకి కూడా అదే అంటుంది. కా కా అంటూ ఉంటుంది కదా, అదే. ఇది కాదు, ఇది కాదు అని, కాదు కాదు అని, కా 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 అని, కా 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 అంటే కాకి ఏముంటుంది? ఇది మాయా ప్రపంచము, మాయ కాదు, నువ్వు నమ్ముకోవలసింది పైనది బిందువుని. కా 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 అంటుంటుంది. కాదు 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 అని. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. పక్షులు మనకి చెప్తూ ఉంటాయి, ఒక్కోసారి బోధ చేస్తుంటాయి. అందుకని ప్రకృతిని గమనిస్తే పక్షుల యొక్క భాష్యం కూడా వినొచ్చు. అవి ఏం చెప్తున్నాయి వినాలిగా. అవునా పాపం. సో సో ఇక్కడ క అని పలకవలసి వస్తే కకారము శివుడు అయితే అకారము శక్తి అయింది. చాలా క ఆయన ఆయన అయ్యాడు. ఆ ఏమో అమ్మవారైంది. అప్పుడు ఆ కాకి క అన్న అక్షరానికి బలం వచ్చింది. బలం వచ్చి భగవంతుడు అయ్యాడు ఆయన. అంటే ఇప్పుడన్నా అర్థమైందా? ఆమె ఉంటేనే ఈయన ఉంటాడు, ఈయన ఉంటేనే ఆమె ఉంటుంది. సో ఇది మహా అంటే, మహా త్రిపుర సుందరి అంటే, మహా అంటే అది గొప్ప, గొప్పలకే గొప్ప అది. అదే అనుద్వయము. ఏమ్మా? అనుద్వయము అంటే అకార, ఇకార, ఉకార మొదలైన 16 అచ్చులు సమ్మిళితమైతేనే హల్లులు అనేవి ప్రాణము. హల్లులకు ప్రాణము. హల్లు ఉందిగా, మీరు చదువుతారు కదా పెద్ద బాల శిక్షలో, హల్లులకి ప్రాణం ఏమిటి? ఇవి. అంటే అదే అనుద్వయము అంటే అకార, ఇకార, ఉకార మొదలైన 16 అచ్చులు ఏవైతే ఉన్నాయో అ, ఆ, ఈ, ఉ అనేవి అచ్చులకి ఏంటంటేనమ్మా సమ్మిళితమైతేనే, అంటే కలిస్తేనే హల్లులకి ప్రాణం వస్తాయి. లేదు అంటే ప్రాణం రాదు. అంటే నువ్వేం మాట్లాడుతున్నావో పక్కవాడికి అర్థం కాదని. వచ్చి ప్రాణి అవుతున్నప్పుడు అది, అంటే ప్రాణం పోసుకుంటుంది ప్రాణి అని. అర్థమైందా? ఇప్పుడు నీ అభావంలో నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని నువ్వేం చేస్తున్నావు? భావంలో తీసుకొచ్చి అక్షరంలో ప్రాణం పోసి దాన్ని నువ్వు వైఖరిగా దానికి ప్రాణి అయింది, అది బయటకు వచ్చి పాట అయింది అని. సృష్టి కూడా అలా వచ్చింది అని ఎంత అందంగా చెప్పదు. అందుకే అచ్చుని ఏమన్నారు? ప్రాణము అన్నారు. ప్రాణం లేకుండా అసలు ఏముంటాయమ్మా? ఓకే, అందుకని ప్రాణం అది. అచ్చుని ప్రాణము అన్నారు, హల్లుని ప్రాణి అన్నారు. ఇప్పుడు మనమేమిటి? అచ్చు. మన లోపల ఉన్నది అమ్మవారు ప్రాణి. హల్లు, మనం హల్లుని ప్రాణి అన్నారు, మన హల్లులం. అమ్మవారు అచ్చు. అచ్చులు. వాళ్ళిద్దరు అచ్చులు మనలో. ఆత్మలుగా ఉన్నారు వాళ్ళు. అనుద్వయంగా ఉన్నారు. ఆ యొక్క అచ్చులే ఈ ప్రాణిని పుట్టించేయి అని. అంటే సృష్టిని పుట్టించింది అని. పాంచభౌతికమైన పంచీకరణతో సృష్టి జరిగింది అని అర్థం చేసుకోండి, ఓంకారం నుంచి అని. ఎంత డిఫికల్ట్ అని చూడండి. దాన్ని సింప్లిఫైడ్ గా చెప్పాను. సో ఇప్పుడు అర్థమైంది కదా, అచ్చులు హల్లులు. అది ప్రాణి, ఇవి ప్రాణం. జీవ ప్రాణులండి అంటాంగా. జీవం వేరు, ప్రాణి వేరు. జీవంలోకి ప్రాణం వస్తే ప్రాణి అయ్యేది, అంతేగా. బిందు నాద కళ త్రికూటం చేత స్వర ద్వంద్వములు పుట్టవి. బిందు నాద కళ, నాద బిందు కళలు పరాపశ్యంతి మధ్యమ కలిస్తేనే కదమ్మా వైఖరి అనేది వచ్చింది. అందుకే ఇక్కడ ఏంటి? స్వర ద్వంద్వములు వచ్చాయి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పుట్టాయి అని. ద్వంద్వమయంగా సృష్టి వచ్చింది, ద్వైతము వచ్చింది అని. నేను నీవు ఇటువంటివి వచ్చాయి. ద్వైతమంతా వచ్చిందని, ద్వంద్వములు వచ్చాయి అని. మన మాటల్లో గాని పాటల్లో గాని ద్వంద్వం ఉంటుంది. అవునా? ఈ అచ్చులు హల్లులు కలిస్తే ప్రాణి అవుతున్నాయి కదా అన్ని అక్షరాలు. ఈ సృష్టి కూడా అంతే కదా. స్థూలంలో నేను రామకృష్ణ, నా లోపల ఉన్నది నేను ప్రాణి, నా లోపల ప్రాణము అచ్చు, అలా అవన్నీ వస్తున్నాయి అని చెప్తున్నారు. అలా స్వరద్వంద్వములు పుట్టాయి. మరల వాటి అస్తిత్వం, దాని అస్తిత్వం ఎలా ఉంటుంది?
మరి నేను ప్రాణిని కదా, నా అస్తిత్వం ఏమిటి? తన్మాత్రాల చేత, అంటే వినటం చేత అది ఏదో అర్థం అవటం, అర్థం చేసుకోవటం. తన్మాత్రలు మరల త్రిపుటి చేత అభివ్యక్తం అవుతాయి. ఒక స్వీట్ ఉంది, స్వీట్ మళ్ళీ త్రిపుటితో అనుభూతి అవుతుంది, లేకపోతే నీకు కాదు. సీన్ సియర్ సీయింగ్, జ్ఞానాజాతృ ధ్యేయ, జ్ఞానం ఉండాలి, చేసేవాడు ఉండాలి, ధ్యేయం ఉండాలి. ఇది ఈ రకంగా ఈ ప్రాణి అనుభూతి చెందుతుంది అని. ఇదంతా కూడా ఈ రజా లక్షణము. ఈ అచ్చులు హల్లులు వారు స్వరద్వయము అనుద్వయము, వారి ద్వయము చేత ఈ సృష్టి త్రిపుటి అనేది వచ్చింది అని. దీన్ని మనం తెలుసుకోవాలంటే తన్మాత్రల ద్వారా ఈ త్రిపుటి అనుభూతి చెందుతాడు ఈ ప్రాణి, ఈ రామకృష్ణ అని. అలా నేను కొద్దిగా ఆలోచన చేయండి, మీకే అర్థమవుతుంది. మళ్ళీ ఈ నామాన్ని మళ్ళీ మీరు చదువుకుంటే మీకు ఇంకెప్పుడు కూడా ఈ అర్థం ఎక్కడికి పోదు. ఇది మళ్ళీ నీలో అచ్చులుగా మిగిలిపోతుంది అమ్మవారు. అదనమాట. ప్రాణిగా నువ్వు ఉండకూడదుగా, అచ్చుగా ఉండాలి, ఆత్మగా ఉండాలి. ఆత్మగా ఉండాలి అంటే ఇది ఈ భావన ఎప్పుడు స్థిరం చేసుకోవాలి, అదనమాట. తన్మాత్రలు మరల త్రిపుటి చేత అభివ్యక్తం అవుతాయమ్మా. త్రికూటము త్రిపుటి ఈ రెండు అనుద్వయం. త్రికూటము త్రిపుటి. కూటమి ఏది? మన మూడో కన్ను. కిందంతా సత్వరజస్తమో గుణాలు, త్రికూటాలు. బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, త్రికూటాలేగా. త్రిపుర రహస్యం అంటే అదే కదమ్మా. అది దీని ముడి ఎక్కడుంది? త్రిపుటి చేత అభివ్యక్తం అవుతాయి. త్రికూటమి, త్రికూటము, 3 కూటాలతో ఉన్న శరీరము ప్రాణి. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఇది త్రిపుటి, మూడో కన్ను దగ్గర, ఆజ్ఞాచక్రం దగ్గర. ఈ రెండు కూడా మళ్ళీ అనుద్వయము. త్రికూటము త్రిపుటి అనేది కూడా ఒక అనుద్వయం. అది రెండు మళ్ళీ అనుద్వయం. అలా పెట్టింది ఆవిడ, 3గా ఉంది. అందుకే ఇవి వ్యక్తావ్యక్తములు. కొన్ని వ్యక్తంగా ఉంటాయి, కొన్ని అవ్యక్తంగా ఉంటాయి అని అమ్మా. ఇదియే మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అన్న నామము చేత, నామములోని చతుర్యాగక్రమ రహస్యార్థము దత్తోహం సోహం శివో. ఇంత అమ్మవారి యొక్క ఈ నామం ఎక్కడికి అయిందమ్మా.